Welcome to AP Today. This is Srinivas. ఏపీ మొత్తం బీపీతో ఊగిపోతా ఉంది. మరి కొన్ని గంటల్లోనే ఎవరు పవర్లోకి రాబోతున్నారు, ఎవరి పవర్కి ఫీజులు పోతున్నాయి అనేటటువంటి విషయం తేటతెల్లం కాబోతుంది. అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడా, అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి తిరిగి ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గెలుస్తాడా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఇక్కడ అలుపు సొలుపు లేకుండా తలుపు తట్టినటువంటి క్యాండిడేట్స్ కి, అభ్యర్థులకి లేనటువంటి టెన్షన్స్, వాళ్ళని మించినటువంటి టెన్షన్స్ ఆయా పార్టీల అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు ఉన్నాయి. ఈ విషయంలో మీరందరూ కూడా నిబ్బరంగా, నిశ్చింతగా ఉండండి అని చెప్పటమే నా ఉద్దేశం. ఎందుకంటే నాయకులకు లేని టెన్షన్ మనకెందుకు? నాయకులు ఒకవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఎక్కడ కూడా ఈ ప్రస్తావనే తేవడం లేదు, గెలుస్తామనే మాట కూడా ఆయన నోట వెంట రాలేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మన సుపరిపాలన కొనసాగుతుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆయన సైలెంట్ గా ఉన్నాడు. మరి వాళ్ళకి లేని టెన్షన్స్ మనకెందుకు? ఏదో జరిగిపోద్ది, ఏదో నిబంధనలకు విరుద్ధంగా జరిగిపోద్ది అనేటటువంటి ఆలోచనలు మనకు వద్దనే వద్దు. మరి మేలు చేస్తేనే ఓట్లు వేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ దేశ చరిత్రలో ఎవరూ లేరు. మరి మేలు పొందిన వారు ఉంటే ఖచ్చితంగా ఆయనకు ఓటేస్తారు, గెలుస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనుభవాన్ని నమ్మి, చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా అతని అనుభవం కావాలి అనుకుంటే అతను ఓట్లేస్తారు. అందరు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రజా తీర్పు అనేది ఒక సమిష్టి నిర్ణయం, ఒక్కరి చేతుల్లో ఉండేటటువంటి అంశం కానే కాదు. ఒకరు ఓటు వేసినటువంటి పార్టీ గెలిచి తీరాలనేటటువంటి టెన్షన్ ఉంటే ఉండవచ్చు, కానీ అది ఓటు వేసిన వ్యక్తి చేతుల్లో ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయా పార్టీల నాయకులనే మీరు ఆదర్శంగా తీసుకోండి, బీపీలు తగ్గించుకోండి, టెన్షన్ పడొద్దు అని చెప్పడం నా ఉద్దేశం. ఇదే సందర్భంలో పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ గురించి ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్లు పోలవని. దానికి కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కువ ఉద్యోగాలు రావటం కూడా, 1,30,000 మరి సచివాలయ ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా వివిధ శాఖల్లో, వైద్య శాఖలో దాదాపు మరో 80,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అంటే దాదాపు 2,30,000 మంది, సుమారుగా దగ్గరగా 2,30,000 మంది కొత్త ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రావడం జరిగింది. దీనివల్ల గతంలో ఒక 3 లక్షల లోపే పోలయ్యేటటువంటి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్స్ ముందుగానేమో 4,97,000 అన్నారు. ఆ తర్వాత ఏమో మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు లెక్క, సడన్ గా 42,000 పెంచేసి 5,39,000 అన్నారు. దాంతో వైఎస్ఆర్సీపీ ఆందోళన చెందింది. ఏంటంటే, ఆర్ఓ సంతకం కానీ, అటెస్టేషన్ కానీ ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేసేయండి పోస్టల్ బ్యాలెట్ ని. ఆ రూల్స్ లేకపోయినా సరే పోస్టల్ బ్యాలెట్ కనపడితే చాలు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు ఉంటే చాలు, యాక్సెప్ట్ చేయండి అన్నట్లుగా దేశమంతా ఒక దారైతే ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక మెమోని జారీ చేశాడు
ముఖేష్ కుమార్ మీనా గారు. దాని మీద వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే, ఒకసారి ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నికల అంశాలు మేము జోక్యం చేసుకోము అని చెప్పడం జరిగింది. సరే, దాని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు చెప్పిందే, ఇక అంతా అయిపోయింది కదా, మేమేమి చెయ్యలేము అన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తేశారు. హైకోర్టు సుప్రీంకోర్టులు చేతులు ఎత్తేసినప్పటికీ కూడా అక్కడ తప్పు జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమంగా కొన్ని ఓట్లు అటెస్టేషన్ లేకుండా, అడ్రస్సులు లేకుండా, ఎందుకంటే ఏ రకంగానైనా సరే ఓట్లు వచ్చినా సరే, అటెస్టేషన్ లేకపోయినా సరే, సంతకం లేకపోయినా సరే, సంతకం చేసినటువంటి వ్యక్తి యొక్క డిజిగ్నేషన్ పెన్నుతో రాయకపోయినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందేనని చెప్పేసి వర్ల రామయ్య పోయి ఎన్నికల కమిషనర్ను కోరటం, ఆయన సరేనంటూ మెమోని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పోస్టల్ ఏజెంట్లు కౌంటింగ్ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. అవి ఏమిటంటే, జనరల్ గా కౌంటింగ్ ప్రారంభం అవగానే ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఎక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు అరగంటలో పూర్తవ్వాలి. పూర్తయిన తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి కౌంటింగ్ ని చూస్తారు. ఈవీఎంలో అది కౌంటింగ్ చేసేదే ఉండదు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఇండికేషన్ బటన్లో వచ్చేస్తాయి, అవి నోట్ చేసుకోవటమే. దానికన్నా ముందు జరిగేటటువంటి ఈ ప్రక్రియ ఆలస్యం కావాలి అనేది తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగం. తెలుగుదేశం పార్టీ ఒక 40 సంస్థల చేత, 40లో 37 సంస్థలు కనీసం ఈమెయిల్ అడ్రస్ కూడా లేదు. ఏది ఒక జిరాక్స్ కాపీలో కూర్చొని ఆఫీసులో కూర్చొని టైప్ చేసేసి ఇచ్చినటువంటి 37 సంస్థలు ఫేక్ సంస్థలు. అవన్నీ కూడా టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుందని ఇచ్చారు. ఇదంతా ఎందుకు చేశారంటే, కూటమి గెలుస్తుందనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం కోసం చేశారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ యొక్క కుట్రక భాగం ఏంటంటే, వాళ్ళు చేయగలిగేటటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఒక 25 నుంచి 30 స్థానాలు 3 నుంచి 5,000 లోపు మాత్రమే, 3,000 లోపు మాత్రమే గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా టైట్ గా ఎన్నికలు జరిగిన మాట వాస్తవం. వైఎస్ఆర్సీపీకి మొగ్గు ఉన్నప్పటికీ టైట్ గా ఎన్నికలు జరిగిన మాట వాస్తవం. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మామూలుగా ఏం చేస్తారంటే, అరగంటలో కానీ పూర్తి కాకపోతే అరగంట 30 గంట కేటాయించుకుంటారు. పూర్తి కాకపోతే వీటిని పక్కన పెట్టేసి మెయిన్ కౌంటింగ్ ని స్టార్ట్ చేస్తారు. ఈవీఎంలు ఓపెన్ చేసేసి ఈవీఎంల ద్వారా కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఒక అభ్యర్థికి, ఒక పార్టీ అభ్యర్థికి 10,000 ఓట్ల మెజారిటీ వచ్చిందనుకోండి, ఈ ఈవీఎంలో ఉన్న ఓట్లు 3,000 అనుకోండి, ఈ లెక్క పెట్టినా ఉపయోగం లేదు కదా అని చెప్పేసి అవతల క్యాండిడేట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ పోస్టుల్లో వాటిలో ఉన్న వాటిని కూడా చూసి ఏమైనా యాడ్ అయితే విన్నింగ్ క్యాండిడేట్ కి యాడ్ చేసి, లేదా లెస్ అయితే లెస్ చేసేసి అధికారికంగా ప్రకటించేస్తారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళకి 6 టేబుళ్లు విడిగా వేస్తారు. ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడానికి విడిగా వేసేది ఒక 6 టేబుళ్లు వేస్తారు. ఈ 6 టేబుళ్లలో అరగంటలో పూర్తి కాకుండా సైమల్టేనియస్ గా ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఈ కౌంటింగ్ ని చివరి వరకు కూడా కొనసాగించి, అది 9 అయినా 10 అయినా 11 అయినా సరే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ను కూడా పూర్తి చేసుకోవాలి. ఈవీఎంల కౌంటింగ్ పూర్తి కాకముందే. ఎందుకంటే అదే
అట్లా చేయకుండా కానీ ఈవీఎంలను వదిలేస్తే, ఏది పోస్టల్ బ్యాలెట్లను కానీ వదిలేస్తే ఖచ్చితంగా ఈ 25, 30 స్థానాలలో 2000, 3000 ఓట్ల తేడా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వ్యాలిడ్ గా ఉన్నదాన్ని ఇన్వాలిడ్ చేస్తారు, టీడీపీకి ఇన్వాలిడ్ గా ఉన్నదాన్ని వ్యాలిడ్ చేస్తారు. ఆ కుట్రకి ప్రణాళికల్నే చంద్రబాబు నాయుడు రచించాడు. అందుకే ఎన్నికల కమిషన్ తోటి కుమ్మక్కయ్యాడు. ఎన్నికల కమిషన్ కూడా చంద్రబాబు నాయుడు అడిగిన మేరకు ఏది అడిగితే అది చేస్తా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సూచనలు చేస్తేనేమో ఆయన మీద కేసు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టినా గాని ఆయన మీద కనీసం చర్యకు ఉపక్రమించలేదు, వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేవలం కూటమితోనే కాదు, ఎన్నికల కమిషన్ తో కూడా పోరాడాల్సి వస్తుంది. ఈ పోరాటాన్ని వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల్లో ఎట్లా పోరాడారో కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా అక్కడ ఉండాల్సిందే, కన్ను రెప్ప వేయకుండా జాగ్రత్తగా ఉండవలసిందే. ఉన్నప్పుడు ప్రజా తీర్పు ప్రతిబింబిస్తుంది. ప్రజలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వేసినటువంటి ప్రతి ఒక్క ఓటు కూడా వ్యాలిడ్ అయ్యే విధంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క ఏజెంట్ల పైన ఉంది. కాబట్టి ఏజెంట్లకి నా ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయి ఉంటారు, అయినప్పటికీ నిన్న ఒకసారి చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెళ్ళిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పాను. కానీ మీరు అందరూ చేయవలసింది ఏంటంటే, సైమల్టేనియస్ గా ఒకవైపు ఈవీఎంలు ఓపెన్ చేసి కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ ఆపకుండా వాటిని కూడా పూర్తి చేసేసి వాటిని లెక్కగట్టి పక్కన పెట్టి ఉంచాలి. అది వైఎస్ఆర్సీపీకి ఎంతైనా శ్రేయస్కరం. తెలుగుదేశం పార్టీ లేదా ఎన్నికల కమిషను లేదా కూటమి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కుట్రలు పన్నటానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఉంటుంది. కానీ చంద్రబాబు ప్లాన్ ఏ, ప్లాన్ బి మాత్రం ఇదే. ప్లాన్ ఏ ఏంటంటే ఫేక్ సంస్థల్ని, బోకు సంస్థల్ని సృష్టించి ఈమెయిల్ అడ్రస్ కూడా లేనటువంటి అనేక సంస్థల చేత కూటమి గెలుస్తుందని ఇప్పించాడు ఒకటి. బి ఏంటంటే ఈ యొక్క ఏదైనా సరే 2000 ఓట్లు, 1000 ఓట్లు అటు ఇటుగా ఉన్న వాటిలో మోస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఓట్లను ఇన్వాలిడ్ చేయాలి. అదేవిధంగా ఇన్వాలిడ్ కి అర్హత ఉన్నటువంటి టీడీపీ ఓట్లను కూడా వ్యాలిడ్ చేయాలనేదే ప్లాన్ బి. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీ సాధించబోతా ఉంది. కూటమికి 50 స్థానాలు మించి రావు అనేది కొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఘంటాపదంగా నేను చెప్పగలను. నమస్తే.